ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రష్యా కూడా తమ దూతలను చర్చలకు పంపుతుంది. ఈ శాంతి చర్చల్లో యూరోప్ మాత్రం కనిపించడం లేదు. యూరోప్ను అమెరికా పక్కన పెట్టింది. శాంతి కోసం ప్రయత్నిస్తున్న టైంలో యూరోప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ యుద్ధానికి 10,500 కోట్ల డాలర్ల రుణాలను వడ్డీ లేకుండా ఇవ్వాలని ప్లాన్ వేస్తుంది. ఈ నిధులను వచ్చే 2 ఏళ్లలో ఉక్రెయిన్కు ఇవ్వాలన్నది ప్లాన్. ఆ ప్లాన్పై రష్యా ఇంకా స్పందించలేదు. కానీ నిధుల సాయంపై యూరోప్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు ఇవ్వడంతో రష్యా వార్కు యూరోప్ మరింత చేరువవుతుందని కొందరు వాదిస్తున్నారు. అసలు ఉక్రెయిన్ సాయంపై యూరోప్లో భిన్నాభిప్రాయాలు ఎందుకు? యూరోప్ ప్లాన్ ఏ ఎందుకు ఫెయిల్ అయింది? శాంతి చర్చల్లో యూరోప్కు ఎందుకు స్థానం దక్కలేదు? లెట్స్ వాచ్. యుద్ధాన్ని యూరోప్ తీవ్రతరం చేస్తుందా? ఉక్రెయిన్కు నిధులను యూరోప్ ఎలా ఇస్తుంది? ఉక్రెయిన్ యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపగలడా? ఉక్రెయిన్కు నిధులు సమకూర్చేందుకు యూరోప్ భారీ రుణాన్ని ప్రకటించింది. ఇది సాధారణ రుణం ఏమాత్రం కాదు. ఎలాంటి వడ్డీ లేకుండా $1,000 కోట్ల రుణాన్ని యూరోప్ ఇవ్వనుంది. ఇంతకు ఎంత మొత్తాన్ని రుణాన్ని యూరోప్ ఇవ్వనుంది అంటే $10,500 కోట్ల. ఆ బంపర్ లోన్ను రాబోయే 2 ఏళ్లలో ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమైన నిధులను యూరోప్ అందించనుంది. ఇది వినడానికి బాగానే ఉంది. మొత్తంగా $10,500 కోట్ల నిధులు భారీ అమౌంట్ అనే చెప్పాలి. మన కరెన్సీలో చెప్పాలంటే 9,50,000 కోట్ల రూపాయలు. నిజానికి యూరోప్లోని కొన్ని దేశాలు రుణాల ప్లాన్ను విఫల ప్రయత్నంగా భావిస్తున్నాయి. ఎందుకు? నిజానికి ఉక్రెయిన్కు నిధులిచ్చేందుకు యూరోప్ వేసుకున్న ప్లాన్ ఇది కాదు. స్తంభింపజేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించి నిధులను సేకరించాలని మొదట యూరోప్ భావించింది. కానీ యూరోప్లో ఎప్పుడు ఏకాభిప్రాయం ఉండదు. ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల నిధులను ఉక్రెయిన్కు ఇవ్వడానికి కొన్ని యూరోప్ దేశాలు నిరాకరించాయి. చాలా దేశాలు ఈ ప్లాన్ను వ్యతిరేకించాయి. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయినందుకు యూరోప్ ప్లాన్ బిని ఎంచుకుంది. అయినప్పటికీ ఉక్రెయిన్కు లోన్ ఇవ్వాలన్న యూరోప్ నిర్ణయం భారీ ముందడుగుగా ప్రచారం చేసుకుంటున్నారు. స్పష్టమైన లక్ష్యంతో తాము సమావేశమైనట్టు యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియాన్ చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో ఉక్రెయిన్కు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉక్రెయిన్ అవసరాలను తీర్చేందుకు యూరోప్ ఒక ఒప్పందం చేసుకుంది. నిధులను రుణంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఈ రుణాలకు ఎలాంటి వడ్డీలు ఉండవు. తాజాగా బ్రసెల్స్లో యూరోపియన్ లీడర్లు సమావేశమయ్యారు. గంటల తరబడి సుదీర్ఘంగా తీవ్రంగా చర్చించారు. అయినప్పటికీ ప్లాన్ ఏ మాత్రం ఫెయిల్ అయింది. ఫ్రీ చేసిన రష్యన్ ఆస్తుల నుంచి నిధులకు ఉక్రెయిన్కు ఇవ్వడమే ప్లాన్ ఏ. ఇది ఎందుకు విఫలమైంది? యూరోప్లో రష్యాకు మొత్తం $24,700 కోట్ల నిధులు ఉన్నాయి. ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్కు దిగింది. దీంతో ఆగ్రహానికి గురైన యూరోప్ రష్యా ఆస్తులను స్తంభింపజేసింది. దీంతో రష్యా సొంత నిధులను కూడా లావాదేవీలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. తొలి ప్లాన్లో 4 దశలు ఉన్నాయి. మొదటి దశ ప్రకారం ఫ్రీ చేసిన రష్యన్ నిధులను యూరోప్ అప్పుగా తీసుకుంటుంది. రెండో దశలో ఆ నిధులను మళ్లీ రుణాల కింద ఉక్రెయిన్కు యూరోప్ అందించనుంది. ఇక మూడో దశలో యుద్ధం ముగిసిన తర్వాత రష్యా ఇచ్చే పరిహారంతో యూరోప్ నుంచి తీసుకున్న రుణాలను ఉక్రెయిన్ తిరిగి చెల్లించనుంది. ఇక నాలుగో దశలో ఆ నిధులను తిరిగి రష్యాకు యూరోప్ అప్పగించనుంది. ఇది యూరోప్ నిర్ణయించుకున్న మొదటి ప్లాన్. కానీ ఇందులో అనేక సమస్యలు ఉన్నాయి. అన్నింటికన్నా ముందు చట్టబద్ధంగా ఈ ప్లాన్ సందేహాస్పదమైనది. అలా చేస్తే కేసులు, ప్రతీకార చర్యలకు రష్యా దిగొచ్చు. రష్యా నిధులు ఫ్రీజ్ చేసే విషయంలో బెల్జియం ఎక్కువగా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఆ దేశంలోనే 88% రష్యన్ నిధులు ఉన్నాయి. అందుకే రష్యన్ నిధులను ఫ్రీజ్ చేయడానికి బెల్జియం అంగీకరించడం లేదు. ఇక రెండో సమస్య ఏమిటంటే యూరోప్పై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకం సడలుతుంది. ఒకవేళ రష్యన్ నిధులను యూరోపియన్లు ఫ్రీజ్ చేస్తే ఆ తర్వాత తమకు గిట్టని ఏ దేశానికి చెందిన నిధులనైనా అదే రకంగా చేయొచ్చు. భవిష్యత్తులో భారత్, యూరోప్కు వివాదాలు ఏర్పడవచ్చు. చైనాతో యూరోప్కు ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. దక్షిణాఫ్రికాతో ఘర్షణలు మొదలవచ్చు. ఆయా దేశాలకు చెందిన నిధులను కూడా యూరోప్ బ్లాక్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తొలి ప్లాన్ను యూరోపియన్ దేశాలు పక్కన పెట్టాయి. ఈ ప్లాన్కు బదులుగా తామే స్వయంగా రుణాలను ఇవ్వాలని యూరోప్ నిర్ణయించింది. అయితే ఈ నిధులను యూరోప్ ఎలా సేకరిస్తుంది? ముఖ్యంగా క్యాపిటల్ మార్కెట్లోని సెక్యూరిటీ బాండ్లను విక్రయించి నిధులను సేకరించాలని బ్రసెల్స్ ప్లాన్ వేసింది. అయితే ఈ ప్లాన్ను కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణకు హంగేరీ. ఉక్రెయిన్కిచ్చే రుణాలు తిరిగి రానివని హంగేరీ ఆరోపిస్తుంది. ఈ ప్లాన్ను హంగేరీ వ్యతిరేకిస్తుందని ఆ దేశ ప్రధాని విక్టర్ ఓర్బన్ స్పష్టం చేశారు. కీవ్కు రుణాలిచ్చే ప్లాన్ చెత్త నిర్ణయమంటూ విమర్శించారు. చెక్ రిపబ్లిక్, స్లోవాక్స్కు తప్ప ఈ ప్లాన్ అందరికీ మంచిగా అనిపిస్తుందని ఓర్బన్ తెలిపాడు. ఉక్రెయిన్కు నిధులు ఇవ్వడం అంటే రష్యాతో యుద్ధానికి యూరోప్ను మరింత దగ్గరగా చేర్చడమేనని హంగేరీ ప్రధాని ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ ఈ రుణాలను లోన్గానే ఇస్తున్నా తిరిగి చెల్లించే స్థితి ఆ దేశానికి లేదని ఓర్మన్ స్పష్టం చేశారు.
ఈ డబ్బును కోల్పోవడం తప్ప మరేమీ ఉండదని హంగేరీ ప్రధాని వాదిస్తున్నాడు. ఇక ఉక్రెయిన్ విషయానికొస్తే మునిగిపోతున్న ఆ దేశానికి యూరోప్ రుణాలు పెద్ద ఆసరిగా నిలుస్తాయి. కీవ్కు అమెరికా మిలిటరీ సాయం భారీగా తగ్గించింది. దీంతో వచ్చే ఏడాది $5,000 కోట్ల నిధుల కొరత ఏర్పడుతుందని అధ్యక్షుడు జెలెన్స్కీ అంచనా వేశాడు. ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు నిధుల కొరతేనని జెలెన్స్కీ స్పష్టం చేశాడు. నిధుల కొరత $4,500 నుంచి $5,000 కోట్ల ఉండొచ్చని అంచనా వేశాడు. ఇక వచ్చే ఏడాది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. సత్వరమే యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నట్లు జెలెన్స్కీ చెప్పాడు. సో యూరోప్ ఇచ్చే నిధులతో ఉక్రెయిన్కు నిధుల కొరత ఇబ్బంది తొలగిపోతుంది. కానీ ఈ యూరోప్ నిధులు ఇచ్చినంత మాత్రాన యుద్ధం ఆగిపోదు. ఇక్కడే శాంతి చర్చలు ముందుకు వస్తున్నాయి. తాజాగా రష్యన్ అధికారులు అమెరికాకు వెళ్లారు. అధ్యక్షుడు ట్రంప్కు సన్నిహితులైన ప్రత్యేక దూత విట్కాఫ్ అల్లుడు జరేడ్ కుష్నర్తో సమావేశమవుతారు. రష్యాకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను విట్కాఫ్, కుష్నర్ వివరించనున్నారు. ఇందులో కీవ్కు అమెరికా ఇచ్చే హామీలు కూడా ఈ శాంతి ప్రణాళికలో ఉన్నాయి. ఈ చర్చలో కీలకమైన పురోగతి సాధిస్తామని ట్రంప్ ఆశిస్తున్నారు. డీల్ మరింత చేరువ వచ్చిందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. ఉక్రెయిన్ కూడా వేగంగా స్పందిస్తుందని ట్రంప్ తెలిపాడు. ఉక్రెయిన్ ప్రతిసారి ఆలస్యం చేస్తుందని, రష్యా మాత్రం కొత్త వాదనలను తెస్తుందని ట్రంప్ వివరించాడు. ఆఖరికి యూరోప్లోనూ మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మాట్లాడుతూ పుతిన్తో యూరోప్ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. పుతిన్తో మాట్లాడేందుకు కొందరు ఉన్నారని మాక్రాన్ చెప్పాడు. సరైన పద్ధతుల్లో సరైన ఫ్రేమ్వర్క్తో చర్చలు నిర్వహిస్తే శాంతి సాధ్యమని మాక్రాన్ స్పష్టం చేశాడు. నిజానికి జూలైలో పుతిన్తో మాక్రాన్ ఫోన్లో చర్చించారు. మళ్లీ పుతిన్తో చర్చించాలని మాక్రాన్ ఎందుకు చెబుతున్నాడు? అందుకు 2 కారణాలు ఉన్నాయి. వాస్తవం ఇప్పుడిప్పుడే యూరోప్కు బోధపడుతుంది. ఇటీవల కాలంలో తమ డిమాండ్ల విషయంలో జెలెన్స్కీ కూడా కాస్తా మెత్తబడ్డాడు. నాటో సభ్యత్వాన్ని వదులుకున్నాడు. భూభాగాల గురించి చర్చించేందుకు సిద్ధమన్నాడు. సో ఇప్పుడు యూరోప్ కూడా అలాగే మారాల్సిన అవసరం ఏర్పడింది. యూరోప్ మొండిగా వ్యవహరిస్తే అర్థం ఉండదు. రెండో విషయం ఏమిటంటే శాంతి చర్చల్లో తమకు కూడా ప్రాధాన్యం కల్పించాలని యూరోప్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం శాంతి చర్చల్లో యూరోప్కు స్థానం లేకుండా పోయింది. ఉక్రెయిన్ రష్యాలతో అమెరికా చర్చలు జరుపుతుంది. కానీ ఇందులో యూరోప్ను మాత్రం కనిపించడం లేదు. బహుశా ఆ చర్చల వేదికపై తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలని మాక్రాన్ ప్రయత్నిస్తుండవచ్చు. ఏదేమైనా మాక్రాన్ ఆలోచన మాత్రం మంచిదే. ఇక రష్యా ఆస్తులను ముట్టుకోకుండా యూరోప్ తీసుకున్న నిర్ణయం మంచి సంకేతంగా చెప్పవచ్చు. కానీ యూరోప్ ఇస్తున్న $10,500 కోట్ల రుణాలపై మాత్రం యూరోప్ అంతర్మథనం చెందుతుంది. ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతివ్వాలా లేక శాంతి కోసం ప్రయత్నించాలా అన్నది బ్రసెల్స్ తేల్చుకోలేకపోతుందని మాత్రం క్లారిటీగా చెప్పవచ్చు.